కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కమిషన్ వేయడం జరిగింది, ఘోష్ కమిషన్ అని. ఆ కమిషన్ లో పస లేదు, దమ్ము లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు. కాబట్టి మాతో శాతం అవుతలేదని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్ పట్టుకొని 2 సంవత్సరాలు టైం పాస్ చేసినాం, ఇంకా కాదు ఇంకా గుంజలేము అని చెప్పేసి తీసుకుపోయి దీంట్లో ఏమి లేదు, ఇక సరే వాళ్ళని ఏమో తేలుతారని తీసుకుపోయి సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు చూసి దీనంతా పరిశీలించి వాళ్ళు టేకప్ చేయాలవుతారు, ఇలా ఏం లేదు, ఈ టేకప్ చేస్తే మాయ చేతి పోతున్నట్టుంది కేసు అంతా అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు వేసినటువంటి కమిషన్ కావచ్చు, కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తాయి, అలా ఇలాంటి స్టఫ్ లేదు, ఇలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి ఆ కోర్టులు కావచ్చు, కమిషన్ కావచ్చు, మన కోర్టులో స్టే ఇచ్చిందంటే ఉత్తరే ఇవ్వదుగా మేము అడిగి తీస్తారా? అలా స్టఫ్ లేకపోతే ఇస్తారు, పస లేదు ఆ కేసులో అని చెప్పేసి. ఈ కేసు టేకప్ చేయడం వల్ల టైం వేస్ట్ కోర్టుకు అని చెప్పేసి కూడా కమిటీ కావచ్చు, కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు భావించింది. కాబట్టి ఆ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు. ముందుగా వారు చెప్పింది ఏంటంటే ఎలక్షన్ ముందు 1,00,000 కోట్ల అవినీతి అని. అది పెద్ద శుద్ధ తప్పు, ముఖ్యమంత్రికి అవగాహన లేని ముఖ్యమంత్రి. 2 ఇంకో కాబట్టి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వీళ్ళే ఒప్పుకున్నట్టే. ప్రజలందరూ కూడా మీరు రేపు అదే చెప్పబోతారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే ఇలా అక్కడ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ సొందిల్లా అన్నారం ఏదైతే ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు అని మాట్లాడుతూ ఉన్నారు. 3 కలిస్తే కూడా ఎన్ని కలిస్తే కూడా ఈ రోజు ఎల్లంపల్లి కాంచెలు ఎత్తుతున్నట్టు గాయత్రి పంప్ హౌస్ కూడా కాళేశ్వరంలో భాగమే. రేపు హైదరాబాద్ కు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి వీళ్ళు ప్రాజెక్టు డిజైన్ చేసినప్పటికి కూడా ఆ ప్రాజెక్టు కూడా మల్లన్న సాగర్ లో కట్టిన భాగమే తప్ప అది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమే మల్లన్న సాగర్ కూడా. వీరు తెలియకుండా కాళేశ్వరం వేరు, మల్లన్న సాగర్ వేరు, ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ వేరు, నంది మేడారం వేరు అన్నట్టు ఇది ఏ ప్యాకేజ్ ఏదుందో, ఏడో ప్యాకేజ్ ఏముందో, 8వ ప్యాకేజ్ ఏముందో చూసుకొని, ఏ పంపేజ్ ఏముందో చూసుకొని మాట్లాడాలా. అవి పూర్తిగా అబద్ధం మీరు చెప్పేది. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే హైదరాబాద్ లో సాగునీరు కావచ్చు, రైతులకు సాగునీరు కావచ్చు, హైదరాబాద్ లో తాగునీరు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, అన్నిటి కూడా ఇవాళ సింగరేణికి కావచ్చు, ఇవన్నిటి కూడా కాళేశ్వరం భాగంగానే ఈ ప్రాజెక్టు 3 సోర్సుల ద్వారా పూర్తి వర్షాకాలం ఉంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా, కొంత వర్షాలు పడ్డప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలా, అసలు ఏం వర్షాలు లేకపోయినా కూడా ఎలినో లాంటివి వచ్చినా కూడా మేడిగడ్డ నుంచి తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇక రెండోది, ప్రాజెక్టు కూలిపోతుంది, ఖమ్మంలో 44 ఊర్లు కొట్టుకపోతాయని ముఖ్యమంత్రి గారు ఒక వితండ అవగాహన లేదు వారద చేస్తా ఉన్నాడు. ఇవాళ సుందిల్లా 5 టీఎంసీలు, అన్నారం 5 టీఎంసీలు, సుందిల్లా 3 టీఎంసీలు, మొత్తం కలిస్తే 8 టీఎంసీలు. 8 టీఎంసీలు 2 ప్రాజెక్టులు కూలిపోయినాయి అనుకుందాం జర్సేపు. 8 కూలినప్పుడు కూడా 88,000 క్యూసెక్ల వాటర్, 88,000 క్యూసెక్ల వాటర్ పోతే కూడా ఖమ్మంలో ఒక్క ఊరు కూడా మునగదు. ఎందుకు చెప్తున్నా అంటే 2022 జూలై 15న హైయెస్ట్ గా 28 లక్షల క్యూసెక్ల వరద పోయినప్పటికీ కూడా ఒక్క ఊరు మునగలేదు. అక్కడ 28 లక్షల క్యూసెక్లు జూలై 15, 2022లో హైయెస్ట్ పోయింది. కానీ ఈ రోజు ఆ రెండు బ్యారేజ్ కూడా కొట్టుకపోతే కూడా మనకి 88,000 క్యూసెక్ల నీళ్లు మాత్రమే అక్కడికి పోతాయి, ఒక్క ఊరు కూడా మునిగిపోదు. ఇకపోతే ఇలా ఖమ్మం ఊర్లకి ఇట్లా మునిగిపోతాయంటే పోతే గీత ఇట్లా పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో FRA లెవెల్ ఎక్కువ పెరిగితే తప్ప అక్కడ ఆ ప్రాజెక్ట్ ఏమైనా తెగితే తప్ప మునిగిపోతే ముంపు గ్రామాలు ఉన్నాయి. అందుకనే 7 మండలాలు వారు తీసుకున్నారు ఆ ప్రాజెక్టు. ఇంకోటి NDSA డిజైన్ చేసి రూపొందించినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు కడుతుంటే కాపర్ డ్యామ్ దెబ్బతిన్నది, అదందరూ రిపేర్ చేసి NDSA డిజైన్ చేసి పర్యవేక్షణ చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం, అది కూడా దెబ్బతిన్నది. అంటే NDSA కూడా శాంటిటీ లేదు. వీరు చెప్పినట్టుగా ఈ కమిటీలు కూడా ఏం ఘోష్ కమిషన్ కూడా ఏం తెలుసలేదు. కాబట్టి వీరంతా వితండ వాదన చేసి రైతులను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి పేరు రావద్దు, వారం రోజుల్లో బుడగలు పడ్డాయి బొంగలు పడ్డాయి అని వితండ వాదన చేస్తా ఉన్నారు తప్ప ప్రాజెక్టులు కడతా ఉంటే రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు కూలిపోయినాయి, కడుతుంటే కొట్టుకపోయినాయి, దాన్ని రిపేర్ చేయాల్సిన అవకాశం ఉంటది, అవసరం ఉంటది. కానీ అవి పట్టించుకోకుండా దీని పేరుతో రైతులను రెచ్చగొట్టి రైతులంతా కేసీఆర్ గారి మీదకి పోతారని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప నీళ్లు ఇవ్వకపోతే వీరి దిక్కే రైతులందరూ చూస్తారు, రైతులందరూ కూడా వీరిని బయటికి తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ నెట్టేపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి, ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి 8 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఒక్క ప్రాజెక్టు నీళ్ళు లేవని చెప్తారు, 8 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తా ఉన్నాం, ఇవ్వడం జరిగింది. ఈ రోజు
ఏ ఒక్క ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు ఎండబెట్టి ఇరిగేషన్ ఎండబెట్టి ఎత్తిపోతల దారనే నీళ్లు వస్తాయి. మేధావులు కావచ్చు, కాంగ్రెస్ వాదులు కూడా కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కరెంటు బిల్లు కాకపోతే ఇంకోటి వాళ్ళు చెప్పేది కరెంటు బిల్లు అవుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇజ్రాయెల్ కావచ్చు, ఇక ఆ సముద్రం నీళ్ళు దుబాయ్ కావచ్చు, వీళ్ళంతా సౌదీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్రం నీళ్ళు తీసుకొని డీసాలిటేషన్ చేసి ఆ నీళ్లు వాడుకుంటే కొన్ని బిలియన్ రూపాయలు ఖర్చు పెడతారు నీళ్లకు. ఇలా కరెంటు బిల్లు అదే పాయింట్ మీద విజయ్ గారిని అడుగుదాం. స్వామి గారు, ఓకే విజయ్ గారు, ఏంటి ఫస్ట్ నుంచి కాళేశ్వరం అన్నప్పటి నుంచి వైబిలిటీ కాదని, ఇది మొత్తం ఎప్పటికైనా సరే చాలా పెద్ద భారం అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి అని ఈ తరహా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తానికి యూజ్లెస్ అంటున్నారు ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ నాయకులు, నిజమా? వైబిలిటీ కాదంటే తెలంగాణకి ఇంకొక మార్గం లేదు. మిగతా ఎత్తిపోసుకోవాల్సిన